విశాఖ గాజువాకలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలిపోయింది. ఆటోనగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ గాజువాకలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలిపోయింది. ఆటోనగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, మనం ప్రజెంట్ విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో ఉన్న వడ్లపూడి దగ్గర ఉన్న మనం చూడొచ్చు. ఈ విజువల్లో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు ప్రమాదం చోటు చేసుకుంది ఇక్కడే. మనం చూడొచ్చు, ఇక్కడ దీన్ని తొంగలం బ్రిడ్జి అని కూడా అంటారు, రైల్వే బ్రిడ్జి. ఈరోజు ఉదయం ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బ్రిడ్జికి నిర్మిస్తున్న డెక్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సమయంలోని చాలామంది కార్మికులు ఉన్నారంటే సుమారు 10 మంది ఉన్నారని అంటున్నారు. కానీ ప్రమాద ఘటనలోని అయితే 7గురు తీవ్రంగా గాయపడినట్లు మనకు తెలుస్తుంది. అసలు ఈ ప్రమాదాన్ని సంభవించినప్పుడు కూడా చాలామంది స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. వారి మాటల్లో కూడా తెలుసుకుంది. సార్, ఇది ప్రమాదం ఎప్పుడు సంభవించింది? అప్పుడు మీరు ఏమైనా హెల్ప్ చేశారా? సౌండ్ వచ్చింది సడన్గా 12:30 లోపు. అది చూస్తే విజయ పడిపోయి ఉంది. అంతే, అందరూ పక్కన క్రికెట్ కుర్రలు అందరూ వచ్చి మేమందరూ సాయం చేసాం. ఒక 80 మందిని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మరి తర్వాత ఎలాగో మాకు తెలియదు. అది మరి క్షతగాతుల్ని అందరినీ ఎక్కడ కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. తర్వాత ఎలా మనకు తెలియదు అది పరిస్థితి. ఇంకేదే తర్వాత కాదు అంటే అప్పుడు మీరు ఈ సమీపంలో ఉన్నారా? ఉన్నాము. మా కుర్రలు అందరూ సాయం చేశారు. హెల్ప్ చేయడం వల్ల అంబులెన్స్ వచ్చింది. కొంతమంది ఆ ట్రక్కులు వేసుకొని తీసుకెళ్ళారు అన్నమాట. అంటే కాదు, అంటే ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి ప్రధానంగా? అంటే ఇక్కడ కాంట్రాక్టర్ లోపమా లేకపోతే ఇంకేమైనా? మనకు తెలియదండి. అది అందరూ ఏంటంటే ఇలాగా ఓవర్లోడ్ వేసి అని చెప్తుంటారు కొంతమంది. బాగుంది ఇలాగేదో చెప్తారు. అంటే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు అంటారు కదా, పిల్లలు అప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇది పడిపోయిన తర్వాత సౌండ్కి వచ్చామండి. అందరం పడిపోతారు సౌండ్కి వచ్చి అందరూ చూస్తే కొద్దిగా హెల్ప్ చేసాం. మనం తీసుకొచ్చి ట్రక్కులు ఎక్కించాం, హాస్పిటల్ తీసుకెళ్ళాము. అంతవరకు వెంటనే వచ్చింది అంబులెన్స్? వచ్చింది ఒక అరగంటలో వచ్చిందండి. చేసి ట్రాఫిక్ జామ్ కదా, వేగం వచ్చి తీసుకెళ్లారు. అయిపోయింది. కాదు, అంటే ఘటన జరిగినప్పుడు ఏమైనా శబ్దం ఏమైనా వచ్చిందా? సౌండ్ వచ్చి పెద్ద సౌండ్ వచ్చిందండి. సౌండ్ రాగానే మేము చూసి వచ్చాం ఇటు. అది అప్పుడు మీరు ఏమనుకున్నారు? ఏం జరిగింది అనుకున్నారు? మేము ఏదో ట్రైన్ యాక్సిడెంట్ అయితే అనుకున్నాం. చూస్తే ఇక్కడ ఇలాగ అయిందన్నమాట. చూసి వచ్చి గొప్పగా హెల్ప్ చేసాము. తీసి బయట వేసి ట్రక్కులో తీసుకెళ్ళి కుర్రలు అందరూ ట్రక్కులో తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేస్తారు. తర్వాత ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఏమైనా తెలిసిందా మీకు? తెలియదు సార్, ఇంకా మాకేం తెలియలేదు, అప్డేట్ రాలేదు. అలాగే ఇక్కడికి చాలా మంది స్థానికులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? 12 గంటలకి అండి. 12:15, 12:01. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మేము అక్కడ కూర్చున్నాం. అవతల పందిరి కింద మా గడ్డి అమ్ముతాం. అక్కడ కూర్చొని అవి ముసలి నేను ఇప్పుడే ధర్మడి పెట్టి అమ్మో అనుకుని అక్కడ పారిపోతాను. ప్రమాదం జరిగిన వెంటనే వచ్చారు ఇక్కడికి? మీరు వచ్చామండి. వచ్చాం. ఎవరో దెబ్బలు తల్లి ఆంబులెన్స్లు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు ఆ సమయంలోని? చాంజరం వచ్చారండి. ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఏమో ఎంతమంది మాకు తెలియదండి, లెక్క తెలియదు మాకు. మీరనే ఉన్నారు, చేస్తాను కాంక్రీట్ అది చేస్తాను. అలాగే మీరు చెప్పండి, మీరేం చేస్తున్నారు ఆ సమయం? గడ్డి ఆడతాను సార్. గడ్డి కట్టేటప్పుడు 12:20కి పడిపోయిందని మా పారిపోయాము. మనిషి మీద నుండి చూసాం ఫస్ట్ పడిపోకముందు. తర్వాత ఏం జరిగింది తెలియదండి. అది వెంటనే జరిగిన వెంటనే ఎవరికి చెప్పారో సమాచారం ఇచ్చారా? మా లేదండి. జనాలు వచ్చారు అంతే. పోలీసులు వాళ్ళు అందరూ వచ్చారు. అధికారులు అందరూ వచ్చారు. పోలీసులు వచ్చి అన్ని తనిఖీలు చేసుకొని వాళ్ళు బాగా. క్రికెట్ కూడా కొంతమంది ఆడుతున్నారు కదా అక్కడ ఆ కిందనే. అలాగే చాలా మంది ఇక్కడ మనతో మాట్లాడడానికి కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రమాదం ఎన్ని గంటలు జరిగింది సార్? తెలియదు సార్. చూడలేదా? ఇప్పుడు వస్తాను. ఓకే. అలాగే కొంతమంది స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు ఎప్పుడైనా తెలుసు సార్, ఇది మధ్యాహ్నం జరిగింది అంటున్నారు కదా, టైంలోని ఎక్కువ రష్ ఉందా ఇక్కడ? ట్రాఫిక్ అని ట్రాఫిక్ అదే లేదండి. ట్రాఫిక్ ఏం లేదు. అది కాంగ్రెస్ పోతుండగా కూలిపోయి పడిపోయింది అంతే, ఇంకేం లేదు. అయితే ఈ ఘటన కారణం ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? మామేమనుకోండి, మాకేం తెలియదండి. మనకు అలా ఏం తెలియదు కదా.
మా పని మనం చేసుకుంటాను. మీరు దేనివల్ల పడిపోయిందో ఏదో మనకి ఏం తెలుసు. ఇప్పుడు పడిపోయింది కదా అక్కడ డెక్, దాని కింద ఎవరైనా ఉండిపోయారు అప్పుడు అప్పుడు ఏమో నాకు చూడలేదండి సార్. మాకు తెలియదు, మరి పడిపోద్ది మాకు తెలియదు. మేము అవతల ఉన్నాం, ఆ రేకులు అవతల. ఓకే ఓకే అదండి. ఓకే. అవి ఉన్నారా లేదు. ఇది మొత్తం మీద పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి కూడాను ఉదయం అంటే మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పుడు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. ఘటన జరిగినప్పుడు వెంటనే పెద్ద శబ్దాలు వచ్చాయని, అందువల్ల తామందరం వచ్చాయని అన్నారు. ఈ ఘటనలో అయితే 7 గాయపడ్డారని, దాంట్లో 2-3 కూడా తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఇక్కడ ఉన్న అధికారులు కానీ పోలీసులు కానీ వెంటనే వచ్చి వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రుల్లోకి తరలించారు. ప్రస్తుతం వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వాచ్ టు హైదరాబాద్ స్టూడియో.